ఖచ్చితంగా వినియోగించుకుని మన కింద ఉన్న వాళ్ళందరినీ ఏజ్ వెరిఫికేషన్ చేయించి సిద్ధంగా వస్తే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, మనం కూడా ఎంతో కొంత ఆదాయం పొందిన వాళ్ళం అవుతాం. ఇన్ని రోజుల కృషికి మనకంటూ దారి ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ స్టార్ట్ అయిన రోజు ఇంకా మనం ఎవరికి చెప్పక్కర్లేదు. ఇంకా రాని వాళ్ళని మనకు వచ్చే ఆదాయంతో మనము చేస్తాం. మన కింద వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ కింద టీమ్స్ని ఆటోమేటిక్గా వచ్చిన ఆదాయంతో అయినా వాళ్ళు కంపల్సరీ మన వాళ్ళందరూ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఆటోమేటిక్ మనం ఎంత టీం ఉందో అంత టీము కూడా కవర్ అయిపోతుంది. కానీ అంతలోపే మనం ఇది చేయగలిగితే మొదటి ఆదాయాన్ని కొంచెం ఘనంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా అలాగా అందరినీ ఏజ్ వెరిఫికేషన్ చేసేలాగా ప్రోత్సహిద్దామండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రమేష్ గారు. మరి ఏజ్ వెరిఫికేషన్ మరి చేశారా? ఈరోజు చాలా టూ మచ్గా పెరిగిపోయింది, అందుకే 400 అనే మాట మాట్లాడాను. 375 సరిపోదు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. రాజ్ గారు, డాక్టర్ రాజ్ గారు, వెల్కమ్ సార్, గుడ్ ఈవినింగ్. విజయలక్ష్మి గారు, ఉన్నారా మేడం గారు? జగదీష్ గారు ఏమైపోయారు అసలు? మొత్తం మళ్ళీ కనీసం మీటింగ్లో కూడా రావట్లేదు ఆయన. ముక్తి గారు వచ్చారా? జగదీష్ గారు, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి వస్తే. వెల్కమ్ సార్ మూర్తి గారు, గుడ్ ఈవినింగ్. మరి ఆల్రెడీ మీరు చెప్పారు సార్, ఏదైతే ఏజ్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. ఏజ్ వెరిఫికేషన్ చేసుకుంటే కానీ ఎవరు కూడా ఎటువంటి ప్రతిఫలం అన్నది పొందలేరు. కనుక క్రింది స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయం అన్నది టీమ్ లీడర్స్ అందజేస్తేనే, ఏ ఉద్దేశంతో అయితే ఐడీలు ఇచ్చారో ఫ్రీ ఇన్కమ్ అందిద్దామని, అది సఫలం అవుతుందని మనం పదే పదే చెప్తున్నాం సార్. అది సార్, మరి చెప్పడానికి కొత్తగా అప్డేట్స్ ఏం లేవు సార్. అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెండు గంటలు 3 గంటలు మాట్లాడుకునే స్థాయి నుంచి మనం 8 to 9 అనేది బహుశా 7:30 to 8:30కి మార్చవలసి ఉంటుంది. రేపటి నుంచి 7:30కి స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. మెసేజ్ పెట్టినా పెట్టకపోయినా 7:30 to 8:30. 9 నుంచి రోడిస్టా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే 1 by 1 స్టార్ట్ చేస్తే మెల్లగా ముందుకు వెళ్ళవచ్చు. మాకు అందరికీ డౌట్స్ ఏమీ లేవు సార్, హ్యాపీ అంటారా? క్లోజ్ చేసేద్దాం.
వెల్కమ్ సార్ జయచంద్ర గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడే వచ్చారా? మేడం గారు, విజయలక్ష్మి గారు వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏమైనా అవకాశం ఉంటే మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ గురువు గారు. గుడ్ ఈవినింగ్. మరి కుటుంబ సభ్యులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఈ రోజన్నీ చాలా వరకు రిజర్వేషన్ ఉన్నాయి సార్. అవే లీడ్ చేస్తూ నా ఆఫీస్ వర్క్ చేస్తున్నానండి. మీ ప్రీమియమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి డబుల్ యాక్సెస్. నాకు లాస్ట్ సండే కూడా నేను ఒక 4 మెంబర్స్ జాయిన్ చేయగానే నాకు అది ఈ సండే ఈ లాస్ట్ డే నాకు డబుల్ ఆఫర్ కనిపించింది. 2.5 ఈ రోజు మంది వచ్చేది 5 ఈ రోజు మనకు వచ్చినాయి కూడా చూపించింది సార్ నాకు ఎర్నింగ్స్లో. ఈరోజు కొంచెం కొత్త వాళ్ళు నాకు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళందరికీ కొంచెం మెయిల్స్ క్రియేట్ చేయడం. ఈరోజు వరకు బిజీగానే వర్క్ చేశాను సార్. మార్నింగ్ అంతా ఇంచుమించు 3 వరకు ఆఫీస్ వర్క్ సరిపోయింది. అప్పటి నుంచి 1 by 1 ఈ వర్క్ చూస్తాను సార్. అండ్ అంటే ఈరోజు నైట్ వర్క్ ఇచ్చాడు కాబట్టి అందరికీ ఆ విషయం చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కొంతమంది ప్రీమియం చేయించుకుంటున్నారు. ఫస్ట్ టైం స్టూడెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయించుకుంటున్నారు గురుజీ. ఇది నా వైపు నుంచి అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. జయచంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ నేను 8th 3 euros ఒకటి ఏజ్ వెరిఫికేషన్ చేసుకున్నాను. తర్వాత అదేమో పెండింగ్ అని చూపిస్తుంది. నిన్న నేను మరి 10 euros మరి ఒకటి ఇచ్చేసినాను. వాళ్ళకి అమౌంట్ పోయినట్లు మనకి రిసిప్ట్ వచ్చింది మెయిల్లో. అయినా నాకు అది కెమెరా యాక్టివేషన్ కాలేదు. నేను మెయిల్ పెట్టినాను, తర్వాత ఏం పరిస్థితి అనేసి. అది మ్యాటర్ సార్. అంతకుముందు ఏజ్ వెరిఫికేషన్ చేశారా మీరు? ఇప్పుడే మొదలెట్టారా? అదే ఇప్పుడు మొన్న 8th చేసినాను. 8వ ఈ రోజు నైట్ వర్క్ ఇచ్చాడు కాబట్టి అందరికీ ఆ విషయం చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కొంతమంది ప్రీమియం చేయించుకుంటున్నారు. ఫస్ట్ టైం స్టూడెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయించుకుంటున్నారు గురుజీ. ఇది నా వైపు నుంచి అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. జయచంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ నేను 8th 3 euros ఒకటి ఏజ్ వెరిఫికేషన్ చేసుకున్నాను. తర్వాత అదేమో పెండింగ్ అని చూపిస్తుంది. నిన్న నేను మరి 10 euros మరి ఒకటి ఇచ్చేసినాను. వాళ్ళకి అమౌంట్ పోయినట్లు మనకి రిసిప్ట్ వచ్చింది మెయిల్లో. అయినా నాకు అది కెమెరా యాక్టివేషన్ కాలేదు. నేను మెయిల్ పెట్టినాను, తర్వాత ఏం పరిస్థితి అనేసి. అది మ్యాటర్ సార్. అంతకుముందు ఏజ్ వెరిఫికేషన్ చేశారా మీరు? ఇప్పుడే మొదలెట్టారా? అదే ఇప్పుడు మొన్న 8th చేసినాను. 8వ